జగిత్యాల జిల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కేసీఆర్ పేరు మీద అర్చన పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి రాజేశం గౌడ్, తాజా మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరెలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, అలాగే కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా పాడి పంటలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో జీవించాలంటే మళ్లీ సారే రావాలని ప్రార్థించడం జరిగిందని తెలిపారు. प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा ममतो तद्भक्तारमवतो अवतु मामवतु भक्तारम् ॐ शान्ति शान्ति ॐ बृहस्पतिर्दधातु भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभेद्राः स्थिरैरङ्गै మా వాళ్ళు కూడా ఎక్కడ దేవాలయాలు ఉంటే ఆ దేవాలయంలో వినాయక దేవాలయంలో అన్ని దేవాలయాలు కూడా వారి జీవితాంతం రాజకీయంగా ఏ విధంగా తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చారో ఆ తెలంగాణను కాపాడే విధంగా ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని చెప్పి వచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నది కనుక ఆగం కాకుండా మళ్ళీ దాన్ని ఒక దారిలో నడిపించే విధంగా ఆయన శక్తిని ఇవ్వాలని చెప్పి ఇవాళ అన్ని దేవాలయాలు కూడా పూజ చేస్తున్నాం. దాని పరిస్థితుల్లో అయినా తన ప్రాణాన్ని కూడా అడ్డపెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తి కనుక ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఇటువంటి జన్మదినాలు ముందు భవిష్యత్తులో ప్రతి ఒక్కటి చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని మేము అందరం ప్రార్థించడం. మా జగిత్యాల ఈరోజు తెలంగాణ రాష్ట్ర రథసారథి 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చినటువంటి ఒక గొప్ప మహనీయుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా కోదండ రామాలయంలో పూజలు జరిపించి వారు భగవంతుడు ఎప్పుడైతే భక్తులకు ఆపదున్నప్పుడు భగవంతుడు వాళ్ళకు అండగా ఉంటాడో అదేవిధంగా రాష్ట్రాన్ని సాధించినటువంటి ఇలా కేసీఆర్ గారి వారి యొక్క అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలు అరిగోసపడతా ఉన్నారు. భగవంతుని అవతారం ఎత్తి వారు కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత గోసపడతా ఉన్నారు. 10 సంవత్సరాల్లో బంగారు పాలన నడిపించినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ఒక రామునిలాగా భగవంతునిలాగా విచ్చేసి ప్రజల వద్దకు విచ్చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతోటి సంపూర్ణమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా యొక్క జిల్లా పార్టీ కుటుంబ సభ్యులందరూ నాయకులు వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ కోదండ రామస్వామిని కోరుకుంటున్నారు.